హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. మనం చాలా క్యాజువల్గా ఇట్ ఈజ్ మీ, ఇట్ ఈజ్ హిమ్, ఇట్ ఈజ్ హర్ అలా అంటూ ఉంటాం. సో బట్ యాక్చువల్గా అది గ్రామటికల్గా రాంగ్. ఎందుకు రాంగ్ అనే విషయం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలుసు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఎట్సెట్రా వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అని ఎప్పుడు అంటారో తెలుసా? వాటి పక్కన మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ యామ్ పక్కన టీచ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ ఉంది కనుక యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయిందనమాట. మరి అలా కాకుండా ఐఎమ్ ఏ టీచర్ అన్నాను అనుకోండి, అప్పుడు యామ్ పక్కన ఎటువంటి మెయిన్ వర్బ్ లేదు, జస్ట్ ఒక నౌన్ ఉందన్నమాట. మరి ఇలాంటప్పుడు యామ్ని హెల్పింగ్ వర్బ్ అనొచ్చా అంటే అనకూడదు. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు. మరి ఏంటి అని అంటే ఇక్కడ యామ్ అనేది లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్స్ అని అంటే ఏం చేస్తామనంటే ఇవి సబ్జెక్ట్ని వేరొక నౌన్తో కానీ, ఐ మీన్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నౌన్తో కానీ లేదా అడ్జెక్టివ్తో కానీ లింక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎ టీచర్, షీఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ని ఈజ్ అనేది షీతో లింక్ చేస్తుంది అనమాట. ఇక రూల్ ఏంటి అనంటే ఎప్పుడైనా కూడా లింకింగ్ వర్బ్స్ తర్వాత సబ్జెక్ట్ ఫామ్లో ఉండే ప్రొనౌన్సే రాయాలి, ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండేవి రాయకూడదు. మీకు తెలుసు, ఐ, వి, యు, హీ, షీ, ఇట్ ఇవి సబ్జెక్ట్ ఫామ్స్. మీ, అజ్, యు, హిమ్, హర్, దెమ్ ఇలాంటివి వచ్చేసి ఆబ్జెక్ట్ ఫామ్స్. రూల్ ఏంటనంటే లింకింగ్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్స్ ఉన్న ప్రొనౌన్స్ రాయకూడదు. మనం చాలా క్యాజువల్గా ఇలా అంటాం. ఎలా అంటాం? హూ ఈజ్ హీ అంటాం. హూ ఈజ్ హీ గమనించండి. ఎప్పుడైనా హూ ఈజ్ హిమ్ అంటామా? అనం కదా. ఎందుకు అనంటే ఈజ్ తర్వాత లింకింగ్ వర్బ్ తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ ఫామ్ ఉన్న ప్రొనౌన్సే రావాలి. సో అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇట్ ఈజ్ మీ అనకూడదు, ఇట్ ఈజ్ ఐ అనాలి. ఇట్ ఈజ్ హీ, ఇట్ ఈజ్ షీ అలాగనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.